మీరేం భద్రంగా కాపాడుకుంటారు ఇంట్లో? ఇంటి దస్తావేజులు, పొలం దస్తావేజులు, తర్వాత ఎవరికైనా మీరు డబ్బులు అప్పించుంటే వారు ఇచ్చిన నోటు కాగితాలు, చెక్కులు, తర్వాత ఇంకేంటి ఇందాక సతీష్ చెప్పినట్టుగా బంగారం వంగరాలు, ఏమండి ఇంకేమున్నాయి, ఏదైనా సరే ఏమో వారి గురించి నాకు తెలియదులేండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విలువైనవన్నీ కూడా ఎలా కాపాడుకుంటారు చెప్పండి? భద్రంగా. మీరు ఏదైతే విలువైనదిగా కాపాడుకుంటున్నారో మళ్ళీ మీ హృదయం వెళ్ళి దేని మీద పడుతుంది? వాటి మీదే పడుతుంది అన్నమాట. కానీ ఈ హృదయం దేవుడు ఎందుకు ఇచ్చాడంటే వేటి మీదకి పడితే వాటి మీదకి వెళ్ళకుండా నీ హృదయాన్ని ఏం చేసుకోమంటున్నట్టు ఇక్కడ భద్రంగా. ఎందుకని? అది లోతైన బావి, అందులో నుంచి ఏమి రావాలి? జీవధారలు. ఏ ధారలు అంటే అండి? జీవధారలు. జీవధారలు అంటే అర్థం ఏంటంటే జీవింపజేసే ధారలు. హల్లెలూయా. జీవింపజేసే ధారలు ఏంటంటే నీ హృదయంలో నుండి సమాధానకరమైన సంగతులు, నీ హృదయంలో నుండి ప్రేమతో కూడినటువంటి సంగతులు, నీ హృదయంలో నుండి ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని, వికాసాన్ని కలగజేసే మధురమైన, శ్రేష్టమైన, విలువైనవన్నీ కూడా ఎక్కడి నుంచి రావాలి? నీ హృదయంలో నుంచి జీవధారాలుగా బయటకు వస్తే అవి నీ కుటుంబాన్ని సస్యశ్యామలం చేస్తాయి, నీ బిడ్డల్ని సస్యశ్యామలం చేస్తాయి, నీ యొక్క సంఘంలో ఉన్న వారిని ఆశీర్వాదకరంగా మారుస్తాయి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా భద్రముగా దేని కాపాడుకో? హృదయాన్ని కాపాడుకో. ఆ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోలేకపోతే వచ్చే తిప్పలన్నీ ఇన్ని కాదు, అది మోసకరమైన హృదయంగా మారిపోతుంది, ఘోరమైన వ్యాధిగా మారిపోతుంది. హల్లెలూయా.